నమస్తే అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదొచ్చేసి మన మిర్చి తోట అనమాట. అంటే నాదేం కాదు, మా మామది. ఇదొచ్చేసి 5 ఎకరాల తోట అనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదొచ్చేసి మన సోలార్ కింద అయితే సాగవుతుందని అయితే ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇది ఇంతకుముందు ఎరువు విత్తినా కరిగే పరిస్థితిలో ఉండలేదు. ఎందుకంటే మొన్న వర్షం వచ్చి బాగా అయిందనమాట. ఎందుకంటే ఇది ఎరువు కరగటం లేదని ముందునే చెప్పాను రైతుకి. అయిన తర్వాత మొన్న వర్షం పడింది. వర్షం పడిన తర్వాత ఒక వీడియో చేద్దామని చేస్తున్నాను అనమాట, రైతులకు గైడెన్స్ రావడానికి. ఇది 1.5 ఇంచు వెనక ముందు అట్లా 2 లోపలైతే ఉన్నాయన్నమాట. ఇది డ్రిప్ సాయంతో సాగవుతుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఒక 9 మూటలు అయితే ఎరువు వేసాడు. కాంప్లెక్స్ అయితే చాలా తక్కువగా ఇచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు పేడర్ వేశారు. ఇప్పుడు మళ్ళీ న్యూట్రన్స్ అయితే వదిలేయాలి. అలాగే డ్రిప్ సిస్టమ్కి అయితే తొక్కించబడుతుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం చూసుకోవచ్చు, అల్టిమేరు జీవా గ్రోవల్ది ట్రోబన్ కొట్టించినాము. అయిన తర్వాత దాంట్లోకి హుమైనో వేయించినాం. న్యూట్రన్స్ కూడా మంచిగా అయితే రిజల్ట్స్ వచ్చిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ దశలో అయితే నేను అనుకోలేదనమాట, ఇంత మటుకు వస్తుందా 9-8 మూటలకి అనుకున్నాను. అయినా నా ప్రయత్నం అయితే ఫలించింది. ఎందుకంటే ఇంకా దీనికి మించి పోయట్లేదు చెట్లు. ఎందుకంటే మళ్ళీ కాయలు పట్టిందంటే ఈ ఎరువు తినే లోపల ఇంకెక్కడ ఒరిగిపోతుంది. అయిన తర్వాత ఇప్పుడు కాపు అయితే సెట్ కావాల్సిందనమాట. ఈ వాతావరణం అయితే సరిగ్గా లేదు. ఒకసారి సైలెంట్గా వీడియో కానీ చూపిస్తాను. ఎందుకంటే నిన్నైతే ఉదాహరణకి వాయిస్ ఓవర్ లేదు, ఈరోజు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక తోటంతా కూడా ఒకసారి అంతా బాగా విజువల్స్ అన్నీ చూడండి. మంచిగా ఉందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే తేమ లేదు, తేమ అదరాబదరా తేమ అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద తేమలు అయితే లేవు, వర్షం పడింది కాబట్టి కొంచెం సేఫ్ జోన్లో ఉంది. ఇది కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇంకా బాగానే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేప్పటికి మొక్కలు నల్లి తినేసిండి అనమాట ఇంతకుముందు. అంటే మనకు తేమ లేకున్నప్పుడు మందులు కొట్టినట్లయితే పెద్దగా వర్కింగ్ కావు. ఏమన్నా కానీ తేమ మీద కొట్టుకున్నట్లయితే వర్కింగ్ అనేవి సాధ్యం పడుతుంది అనమాట. ఇక ఇప్పుడు మొన్న బీటీ గోల్డ్ కూడా స్ప్రే చేయడం జరిగింది పూతకైతే కింద, అంటే దాంట్లోకే కలిపి అనమాట. ఇంకోసారి ఫంగసైడ్కి అయితే స్ప్రే చేయాల్సింది. ఇంతకుముందు అయితే అజాక్సిస్ట్రోబిన్, టెబుకొంజాలు మనకి 11.8, అజాక్సిస్ట్రోబిన్, టెబుకొంజాలు వచ్చేసి 18.3% అవైలబుల్ ఉన్న మందు అయితే తీసుకొని వచ్చి స్ప్రే చేయడం జరిగింది రైతన్న అయితే గిన. ఇప్పుడు బూడిది కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు పండాగ తెగులు ఉండనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ కాపులు అనేవి సెట్ కావటం లేదని అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు కాపులు సెట్ అయ్యేకి వాతావరణం అయితే మ్యాక్సిమం సరిగ్గా లేదండి. ఎందుకంటే ఒక 3 రోజులు ఎండ ఉంటుంది, ఒక 4 రోజులు మళ్ళీ వర్షాలు అయితే పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ కొమ్మలన్నీ కూడా ఇక్కడ గ్రోతింగ్ అయితే స్టాప్ కాలేవన్నమాట. ఇప్పుడు కాయలు పడినట్లయితే ఇట్లా ఊగులాడుకోకుండా ఉంటుంది అనమాట. కిందనైతే పెద్దగా కాయలు కూడా లేవు. ఎందుకంటే కింద ఫంగసైడ్ అనేది ఎక్కువగా లేకపోయింది అనమాట. వర్షం అప్పుడు లేకుండే. అంటే ఈ చేను వచ్చేసి మనం ఎర్నాలు ఉన్నట్లు అనమాట. గరుగులు వచ్చేసి పెద్దగా పట్టుకోదనమాట. పెద్ద రాగిడి కాదు, పెద్ద ఎర్రనేల కాదనమాట. అందుకే ఈ చేను ఇంత మట్టుకుందనమాట. డైలీ వర్షం రానిలే చేను అయితే దెబ్బతిందనమాట. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా కాపు సెట్ కావాల్సింది చాలా ఉంది. ఇక్కడ పండాగ తెగులు అక్కడక్కడ కనిపిస్తుంది. నేను డైలీ విజిట్కి వెళ్తుంటాను, అంటే ఒక వారం 10 రోజులకు ఒకసారి వెళ్ళొస్తుంటాను. అప్పుడు వీడియో తీశాను అనమాట. అందుకే వీడియో రూపంలో అయితే అందించడం జరిగింది. మీరు సైలెంట్గా అయితే వీడియో చూసేసేయండి, ఇబ్బంది ఏం లేదు.